గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సహజసిద్ధంగా గ్రహణం పట్టేటువంటి సమయానికి ముందుగానే 3 గంటల ముందుగా భోజనాదులు అనేటువంటివి పూర్తి చేసుకొని గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ కదలకుండా గ్రహణం పట్టిన దగ్గర నుంచి విడిచేంత వరకు కూడాను ఆ యొక్క పడక గదిలో నిద్రించాలి. ఇలా గనక చేసినట్లయితే గ్రహణ శూల లేకుండా చక్కటి బాలుడు లేక బాలిక పుట్టడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహణము లేదు, ఏమీ లేదు, ఇదంతా కేవలం నాటకం అని భావించి విపరీతంగా కదలికతో కూడినటువంటి విధి విధానాలు గర్భిణీ స్త్రీ పాటిస్తే పుట్టేటువంటి బిడ్డడు అంగవైకల్య లక్షణాలతో పుట్టడానికి ఆస్కారం ఉందని శాస్త్రం. అంటే మొర్రిపోవటం, పెదవులు లేకుండా మొర్రి అంటారు, అట్లాంటి బిడ్డలు పుడతారు. ఇది సైంటిఫిక్ రీజన్. అందుకే గర్భిణీ స్త్రీ గర్భవతిగా ఉన్న దగ్గర నుంచి చాలా చక్కటి విషయాలు వినాలి. కోపం అనేటువంటిది రాకుండా ఉండాలి. భర్త కూడాను ఆమెకి తగినట్లుగా సంతోషకరమైనటువంటి విధి విధానాలు పాటించాలి. చక్కటి సాంప్రదాయబద్ధమైనటువంటి విధి విధానాలతో కూడిన పుస్తకాలని పఠించాలి. దైవచింతన కలిగి ఉండాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి పూర్ణోదయ తత్వంలో ఉన్న బాలిక లేక బాలుడు ఉద్భవిస్తారన్నమాట. పూర్ణ చంద్రోదయం అంటే ఏంటి? చంద్రబలం గట్టిగా ఉన్నది అని. మనిషి జీవితానికి చంద్రుడు సరిగా లేకపోతే ఎప్పుడూ నిరాశ నిస్పృహ వస్తాయండి. ఎన్ని కోట్లు సంపాదించినా చంద్రబలం లేకపోతే ఏదో ఒకటి అనుకొని బాధపడుతూ ఉంటారు. అదే పూర్ణతత్వం ఉందనుకోండి, అన్నిటినీ ఈజీగా తీసుకొని లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్ అంటూ ముందడుగు వేస్తారు. ఐఐటి సీట్ రావాలన్నా పూర్ణచంద్రోదయంతో పుట్టిన వ్యక్తి నేను ఖచ్చితంగా సాధించి తీరుతానంటాడు. ఆ కుర్రవాళ్ళు ఆ యొక్క లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఇది సత్యం అన్నమాట. అలాగే గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో కదలిక లేకుండా పడుకోవాలి. గ్రహణాన్ని చూడకూడదు. తర్వాత చక్కటి ఆహారాన్ని 3 గంటల ముందుగానే తీసుకోవాలి. దైవచింతన కలిగినటువంటి చాంటింగ్ వారి గదిలో గ్రహణ సమయంలో వినిపించాలి. ఓంకారం, నమో నారాయణాయ, శ్రీ దత్తశరణం మమ ఇట్లాంటివి గనక వింటూ గనక ఉన్నట్లయితే గ్రహణ సమయంలో సంభవించేటువంటి ఒడిదుడుకుల ప్రభావం ఆ స్త్రీ గర్భిణీ లక్షణరీత్యా ఎటువంటి ఉపద్రవాలు లేకుండా చక్కగా అద్భుతవంతమైన అదృష్టకరమైనటువంటి వారు జన్మించటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా పట్టు విడుపు స్నానాలు ఆచరించరాదు. పట్టు స్నానం చేయాల్సిందే నేనని అతి చాదస్తంగా గ్రహణం పట్టిన వెంటనే గర్భిణీ స్త్రీ స్నానం చేయకూడదు. కదలకుండా పడుకోమ్మా తల్లి అని చెప్పాలి. అట్లాగే విడుపు స్నానం, గ్రహణం విడిచిన వెంటనే లేచేసి విడుపు స్నానం చేయకూడదు.
తర్వాత ఎప్పటికో చేయాలి. ఇవన్నీ తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు. సర్వే జనా సుఖినో భవంతు.